ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న ప్రపంచంలో ఏకైక దేవాలయం సూర్య దేవాలయం జయంతి వేడుకలు గత అర్ధరాత్రి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కాకుండా ఈరోజు అధికారికంగా ఈ జయంతి వేడుకలు జరపడంతో మాత్రం అరసవెల్లిలో సాధారణ భక్తులకు ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం చూసే భాగ్యాన్ని మాత్రం ఈసారి కల్పించారు. ఆ కల్పించిన విధంగానే ఈరోజు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ స్వామివారి జయంతి వేడుకలను అధికారికంగా 3 రోజులు పండుగగా జరిపించాలని చెప్పినటువంటి ఆ ప్రకటనతో 40 రోజులుగా వెయ్యి ప్రశ్నలు పడి ప్రస్తుతం మాత్రం ఒక కొత్త అరసవెల్లిని చూసే విధంగా భక్తులు మనం తీర్చిదిద్దారు. మునుపటితో పోల్చుకుంటే ఈ జయంతి వేడుకలు మాత్రం ఈసారి సాధారణ భక్తులకు ఆ శీఘ్ర దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు చేసిన ఏర్పాట్లలో భాగంగానే ప్రస్తుతం ఉచిత లైన్లో మనం ఉన్నాం. చూస్తే వచ్చిన వారంతా వచ్చినట్టు వెళ్ళిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి వీవీఐపీలకి మాత్రమే ప్రధాన ముఖద్వారం నుండి అంటే లోపలికి ఎంట్రీ ఉంటుందా, తక్కిన 500 కావచ్చు, డోనర్ పాస్ కావచ్చు, 300, 100 రూపాయల లైన్ నుండి కూడాను 2 ఎంట్రీలు ఏర్పాటు చేయడంతో రాత్రి నుండి కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని మాత్రం దర్శించుకుంటారు. ఎటువంటి అసలు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు ఇక్కడ చేరారు? మేము 7 అయిందండి, ఇప్పుడు 8 అవుతుంది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, చాలా ఫ్రీగా ఉంది, తోపులాట లేకుండా. పోలీస్ శాఖ వారు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. సో మునుపుట్లో ఇటువంటి రథసప్తంకి వచ్చేలా ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నది, చక్కగా హాయిగా బందోబస్తు చాలా చక్కగా నడిపిస్తున్నారు. హ్యాపీగా వెళ్తాను. చాలా ఈసారి అరసవేలు చూస్తే ఎలా అనిపిస్తుంది? మునుపుట్లో అరసవేలు దేవాలయం కనిపించింది. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను. వచ్చి నుంచి అప్పటిదేనో ఇప్పటికన్నా చాలా మారింది. చక్కగా హాయిగా దర్శనం బాగా దేవుడు ఇస్తున్నాడు. సాధారణ భక్తులు ఏదైతే ఉచిత దర్శనం ఉందో ఉచిత దర్శనం విషయంలో మాత్రం ఈరోజు ఏర్పాట్లు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. క్యూ లైన్లు యథేచ్ఛగా అంటే వచ్చిన వారు వచ్చినట్టు 2 గంటల్లో ఉచిత దర్శన భాగ్యం కలుగుతుందంటే మునుపుడితో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఏర్పాట్ల విషయంలో మాత్రం నిర్వాహకుల తాలూకా పనితీరుని మాత్రం అందరూ కూడా కొనియాడుతున్నారు. గతంలో అరసవేలి సూర్యనారాయణ స్వామికి వస్తే ఇంద్ర పుష్కరిణి ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి లేదు, కానీ ఈసారి ఇంద్ర పుష్కరిణిలో కూడాను పుష్కలం అంటే నిండు కుండలా నీరుండడం, వీటిని చూసిన భక్తులు అందరూ కూడా పరితపించే పరిస్థితి. ప్రస్తుతం ఈ అరసవేలి సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శించుకుని ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చి. ఎలా ఉన్నాయి దర్శనం? బాగానే ఉన్నాయి. ఎందుకు ఈ సంవత్సరం బాగానే ఉంది, ఫ్రీగా దర్శనం అవుతున్నాయి. అంటే ఫ్రీ అంటే చాలా మంది భక్తులు విఐపీలు తాకిడి ఉంటుంది, మీకు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు? ఈసారి ప్రయారిటీ ఇచ్చారా? బాగుంది, ఫెసిలిటీ బాగుంది, ఎందుకంటే చాలా బాగుంది.